మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ రైతుకు స్వాగతం. ప్రస్తుతం మనమైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లంకపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ లంకపల్లి గ్రామంలో రైతు పొగాకు సాగుని చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పొగాకు సాగు అనేది ఎక్కువ ఎవరు చేయరు. కానీ ఈ రైతు మాత్రం కొత్తగా పొగాకు సాగుని చేస్తున్నారు. అసలు పొగాకు సాగుకి ఎలాంటి పద్ధతులు ఉండాలి, పొగాకు సాగులో ఎలాంటి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, పొగాకు సాగు బాగుంటుందా, అసలు మొట్టమొదట చేస్తున్నారు. రైతును అడుగుదాము, ఈ పొగాకు సాగులో ఎంత పెట్టుబడి వచ్చింది, అసలు కొత్తగా పొగాకు ఉత్పత్తి అంటే పొగాకు సాగు చేయాలనుకునే వాళ్ళకు ఎలాంటి సూచనలు ఇస్తారో ఇలాంటి వాటి గురించి అడుగుదాము. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మామిళ్ళ రాజయ్య. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ అంటే ఈ నల్లబెల్లి మండలంలో ఈ చుట్టుపక్కల గాని సిద్దిపేట లేకపోతే జనగాము ఇట్లా చెలు బాగా చేస్తారు. ఎలా అసలు మీకు ఈ సాగు చేయాలని చెప్పేసి? ఇప్పుడు 3 సంవత్సరాలు 3 లక్షల రూపాయలు చాట 3 లక్షలు 9 లక్షలు పోయినాయి సార్. పంట లేదు ఏం లేదు. మొత్తం ఇప్పుడు ఒక 11 క్వింటాలు ఏమో పోయినసారి మిర్చి వేస్తే దాని రేట్ లేదు, అన్నే ఉన్నది. గతంలో మీ మిర్చి పంట చేసి కొంచెం నష్టం కాబట్టి పంట మార్పిడి చేద్దామనే చేసినాం. అంటే వాస్తవంగా అనేది పాత పద్ధతి అండి పంట మార్పిడి అనేది. అంటే రెగ్యులర్ గా వేసే పంటలు డైలీ అంటే ప్రతి సీజన్ లో అవే పంటలు వేస్తూ ఉంటాయంటే కూడా ఒక మొక్కలకి అనేది ఎదుగుదల లేక పంట అనేది ఉత్పత్తి అనేది ఎక్కువ రాదు. పంట మార్పిడి చేస్తుంటే మాత్రం నెక్స్ట్ వేసే పంట కూడా చాలా ఉత్పత్తి వస్తుంది. ఇది పాత పద్ధతి. పంట మార్పిడి, మిశ్రమ పంటలు ఇవి చేయడం అనేది పాతకాలం నుంచి వచ్చినట్టు ఉంటుంది. అలాంటి పద్ధతి పంట మార్పిడి ద్వారా ఇప్పుడు చేద్దామని చెప్పేసి మన మామిళ్ళ రాజయ్య గారు అనుకున్నారు. ఆ విధంగా పంట మార్పిడి చేసి కొత్తగా సాగు చేస్తున్నారు ఈ పొగాకు పంటని. దీనికి ఎంత పెట్టుబడి వచ్చింది ఇప్పటి వరకు వచ్చేసి ఒక 5 సార్లు పంపు కొట్టి టాప్ కొక్కు కొట్టినప్పుడల్లా 1000, 1200 అట్లా అవుతాయి. కొట్టినప్పుడల్లా 5 సార్లు 5,000 ఉంటే 6,000 వేసుకో. 6,000 ఒక 4 సార్లు 4,000 అంటే 4 రోజులు 8,000 అయినాయి సార్. 8,000 రూపాయలు అయినాయి ఇప్పుడు మందు బస్తాలు వేసినాయి. వచ్చేసి కలుపు ఒక 10 మంది కలుపు 3 సార్లు కలిసి 3వ కలుపు అయిపోయింది. ఎక్కువ ఏ రకం అంటే రోగాలు వస్తాయి? ఏం రోగం లేదు, ఓన్లీ పురుగే. దానికి ఏం ముడత కూడా పడుతుంది. ముడత కూడా ఏం లేదు సార్. అంటే ఆకు ముడత పడ్డప్పుడు దీని రేటు కూడా తగ్గుతుంది అని చెప్పేసి. అదే ముడత ఇప్పుడు దానికి కొడతాను, మందులు కొడతాను. అట్లా ఆకు పురుగు తినేసరికి మనకు డ్యామేజ్ అవుతుంది. ఏంటంటే ఇట్లా పురుగు తింటుంది. ఇలాంటి ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి పంపు కొట్టాలి. అది మన దగ్గర అశ్రద్ధ వల్లనే అది పురుగు తింటుంది. అంటే ఈ సాగుకి ఎలాంటి నేలలు ఉండాలి? అంటే నేను ఈ పని మిమ్మల్ని ఎందుకు కడుతున్నా అంటే, మీలాగా ఒక రైతు కొత్తగా పొగాకు సాగు చెయ్యాలంటే ఆ రైతుకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలాంటి నేల ఉండాలి, ఎలాంటి వాతావరణం ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి? రాగాలలో కూడా మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా దిగుబడి మంచిగా ఉంటది. రాగడి భూమి ఉండాలి. రాగడి భూములు అని అంటారు. ఇప్పుడు ఇది దుబ్బపోయి ఇప్పుడు దీనికి మనకు లాస్ట్ కి వచ్చే ఎంత వస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏది ఎన్ని క్వింటాలు వస్తుందో తెలియదు. ఒక కాడ 16 క్వింటాలు వెళ్ళిందని అన్నారు ఎకరాకి. ఇప్పుడు మనకేం తెలుతుందో తెలియదు. ఇప్పుడు మనం కొత్త కదా, మనకి వెళ్ళినప్పుడు దాని క్వింటాల్ లెక్క అనేది అంచనా ఎత్తి చెప్తాం. అప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు వాస్తవమే. అడిగేది ఏంటంటే, కొత్తగా ఒక రైతు వేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని చూసి ఒకసారి ఈసారి బాగా వచ్చింది అనుకో, ఒకసారి మంచిగా వేద్దాం అంటున్నాడు. అంటే మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇంకో రైతుకి ఎలా జాగ్రత్తలు పడాలి అంటే, మీరు ఇంతకుముందు చెప్పారు ముడత ఆకు అనేది పురుగు తింటుంది, ముడత వస్తుంది, ఈ మందుల కలుపులు అవుతాయి ఇవన్నీ మీరు చెప్పారు. మీరు ఇప్పుడు నేల గురించి కూడా చెప్పారు. వాటర్ ఎక్కువ ఉండొద్దు అంటారు. వాటర్ ఒకటి 6 రోజులకు ఒకసారి 8 రోజులకు ఒకసారి కట్టాలి. వాటర్ ఎక్కువ అయితే మొక్క కూడా చనిపోయే ప్రభావం. అప్పుడు వర్షం కోసం మనం నీళ్లు కట్టడానికి కాదు, మొక్క పెట్టినప్పుడు వర్షం పడితే మొక్క అప్పుడే చనిపోతుంది అన్నట్టు. ఓకే. పెట్టినాక పెట్టినప్పుడు కనుక వర్షం లేకపోతే మొక్క కొట్టుంటది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇలా పోగొట్టు కొద్దిపోయింది, అట్లా వచ్చి చచ్చింది అన్నట్టు వర్షానికి కొంత తట్టుకోక.
దాని దీని దుక్కి ఎలా ఉండాలి? దుక్కి మంచిగా దుక్కి చేసుకుని బోయ కొట్టుకొని ఇప్పుడు 36 ఇంచులు పడ్డది ఉమ్. ఈ బోయ. 36 ఇంచులకు ఇంకొక వారం రోజులు అయితే కలుపుకుంటది ఉమ్. ఇటు మంచిగా ఉంటది. ఉమ్. దీంట్లో గుంటకలు గొర్రెలు బాగా కలుపుకొని ఏమంతా బాగా పడది, ఉమ్. తక్కువనే ఓకే, మంచి ఎదుగుదల, మంచి ఎదుగుదల ఉత్పత్తి వచ్చిన తర్వాత ఆ. నెక్స్ట్ ఆకు తెంపిన తర్వాత ఈ ఆకు కూడా చిట్ట చివరి ఆకును కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఉన్నారు. కొన్ని చోట్లలో కొద్ది కొద్ది కంపెనీలే వచ్చి రైతుల దగ్గరకు వచ్చేసి వాళ్ళే సీడ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళే కొనుక్కొని పోతుంటారు. అలాంటిది ఏమైనా జరిగిందండి? ఇప్పుడు మొక్క ఇచ్చిండు, మొక్క కొనుక్కొచ్చారు, చిన్న మొక్క కొనుక్కొచ్చారు. ఇది మళ్ళీ ఆయన కొనుక్కోతారు. అంటే మనకు అదే ఇది పెరిగిన తర్వాత దీని తీసుకుపోతాడు, ఆయన తీసుకుంటాడు, కంట పెట్టుకొని ఆయన తీసుకుంటాడు. అయితే గత మాత్రం 15,000 రూపాయలకు తింటా అన్నాడు. 15,000 రూపాయలకు తింటా అన్నాడు. 15,000 రూపాయలకైతే తగ్గదన్నాడు. డబ్బులు ఒకవేళ కనుక ఉత్పత్తి అక్కడ సరుకు లేదనుకో ఇంకే బేరగాడ నచ్చుకుంటే ఎక్కువ రేటు పెడితే అట్లా కూడా తీసుకోవచ్చు అని కూడా అన్నాడు. వాస్తవంగా ఒక 10 ఏళ్లుగా పొగాకు రైతులకి సరైన గిట్టుబాటు ధర అనేది, ఈసారి గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే పొగాకు కింటాకి మాత్రం 15,000 నడుస్తుంది. ఇక పెరిగే ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ పొగాకు ఆకు తెంపిన తర్వాత ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటే, మామూలుగా ఈ పొగాకు ఆకు తెంపిన తర్వాత దీనికి ఒక మంచెలాగా కట్టి దీన్ని ఆరబెట్టి దీని ఒక పద్ధతి ఉంటుంది. అలాంటి పద్ధతులు కూడా అడుగుదాము రాజా గారిని. రాజా గారు, పొగాకు తెంపిన తర్వాత ఈ ఆకును ఎలా ఆరబెట్టాలి, ఎలాంటి పద్ధతి, ఆ టైంలో రైతు ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఇప్పుడు ఈ పొగాకు తెంపినాక వేస్తాం అనుకో, గుంజలు నాటగా డబ్బులు కొంటే కుచ్చి దూరణాలు గుచ్చి దండ లెక్క కట్టాలి. మన ఇంటి దూరణాలు, ఇంటి దూరణాలు ఇప్పుడు మన మాడకు గచ్చ కట్టం, తర్వాత గచ్చ కట్టంటే కట్టే ఆకులు ఏం చేయాలి, ఈ ఆకులు కుచ్చి ఈ ఆకుని ఇస్తుంటే ఆకు నింపాలి. ఇప్పటి వరకు ఇదే తెంపే ఆకు ఇప్పటి వరకు నింపాలి. ఇది మామూలుగా ఆకు తెంపిన తర్వాత అనుకుందాము. ఆకు తెంపిన మనం ఈ ఆకును ఆడొక రోజు నుంచి దీనికి దబ్బుడు కొంత కుచ్చాలి. కుచ్చి ఇట్నే ఉంటది. ఇక ఇట్లుంటే దీనికి ఆ గుంజలు బట్టి నాటి కడితే కథ. అంటే ఇప్పుడు ఈ ఆకుని ఇలా తెంపిన తర్వాత దీని ఒక మనం ఎట్లయితే మామిడాకులు తోరణాలు ఎట్లా కడతారో ఇట్లా దీనికి కుచ్చేసి దీని అంటే నీళ్ళలో ఎండబెట్టాలి. ఎండకే ఒక 15 రోజులు 15 రోజులు ఇలానే దీనికి కుచ్చిన తర్వాత ఇలానే దీన్ని ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తారండి? ఈ ఆరబెట్టినాక మండి తొక్కాలి. మండి తొక్కి సాంచాలు ఉంటాయి దానికి మండి పెట్టి పెట్టి మూటలు కడితే కాంట పెట్టుకుని. నేను కొన్ని ప్లేస్లలో చూసాను దీనికి ఇంకా పొగ తోని కూడా ఆరబెట్టడాలు, అవి వేరు, అది వేరే రకం. ఈ రకంగా ఇది మామూలుగా అయితే మామూలుగా మన ఆకు ఎండబెట్టి ఇప్పుడు పెట్టే రైతుని అన్నాం అనుకుంటే కట్టెపోకది. ఇప్పుడు పెట్టే రైతులు ఉంటే కట్టెపోకది కట్టెతోటి జాడి కట్టె పోసి అది ఒకటే సరిపోతాయి. ఇది ఈ ముదిరి నాకు తెంపాలి. అది కట్టెపోక అన్నది జాన కట్టె వెళ్తుంది అన్నట్టు. ఆ కట్టె వెళ్ళేది అది పెట్టే రకం, అది వేరే, అది ఒకటిసారి ఓడిపోద్ది. ఇది ఇప్పుడు పోదు. అంటే రైతు ఏమంటుండే, దీని చిట్ట చివరి ఆకు వరకు కూడా ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో అంటే దీని ఉత్పత్తిని తీసుకునేవారు చిట్ట చివరి ఆకును కూడా తీసుకుంటారు, అంతే కదా? చిట్ట చివరి ఆకును కూడా కొంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని రకాలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి రకం అయితే మాత్రం ఈ ఆకును తెంపిన తర్వాత మామూలుగా ఇది ఆరబెట్టి మండ తొక్కేసి దీన్ని పంపేయడం జరుగుతుంది. ఈ రైతుకు మాత్రం ఇక్కడ ఎవరైతే ఈ రైతుకి ఈ యొక్క మొక్కలు ఇచ్చారో అంటే కొన్ని కంపెనీలు మాత్రం ఎలా ఉంటుందంటే, ఇక్కడ పొగాకు ఉత్పత్తి, పొగాకు సాగు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ రైతుల దగ్గరికే వారి యొక్క కంపెనీ మొక్కలు తీసుకొచ్చి ఈ రకం మీరు పండించండి, పండించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వచ్చినటువంటి పంటని మేము కొనుక్కుంటున్నాము, మీకు సరైన గిట్టుబాటు ధరను ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ రైతులకి భరోసా కల్పిస్తూ రైతులకి వెన్నంటే ఉంటూ రైతుల ద్వారా వాళ్ళు అంటే ఈ యొక్క సాగుని చేయించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్పత్తిని వాళ్ళు కొంటూ ఉంటారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి సార్? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల వేసిన తర్వాత చాలా వరకు మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు, అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి,
మరి ఎట్లా వస్తుందని చూస్తుంటారు. మీరు ఇప్పటి వరకు వేసిన క్రమంలో ఏమన్నా రోగాలు ఈ ఆకు తినుడు, ఈ పురుగు తినుడు కాకుండా ఇంకేమన్నా వచ్చాయా? పురుగు తిండి ఇప్పుడు వరకు పెయిన్ ఆకులు చూస్తే కూడా గ్రోతింగ్ బాగా ఊపుతుంది. గ్రోతింగ్ బాగానే ఊపుతుంది. గ్రోతింగ్ ఇట్నే వస్తుందని ఇప్పుడు కొనే కస్టమర్ కూడా అన్నాడు గ్రోతింగ్ బాగానే ఉందని చెప్పాడు. ఇది ఇలాగనే వస్తుంది. ఓకే, మరి ఎకరాకి ఎన్ని క్వింటాలు రైతు వస్తుంది? ఎకరాకి 15 క్వింటాలు. మీకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు గదే అన్నారు మంచి దిగుబడి వస్తే మాత్రం 15 క్వింటాలు 16 క్వింటాలు ఖచ్చితంగా వెళ్తే 10 క్వింటాలు కానించి ఆ రైతుకు 10 క్వింటాలు వెళ్ళి కూడా నష్టమేం లేదు. ఎకరాకి 10 క్వింటాలు వెళ్ళినా నష్టమేం లేదు. అంటే దీని పెట్టుబడి ఒక 50,000 తీసేస్తాం అనుకో, 50,000 తీస్తే ₹1,00,000 మిగులుతాయి. పత్తి కంటే రేట్ ఎక్కువ ఉన్నది. పత్తి కంటే రేట్ ఎక్కువ ఉన్నది. ఇక కొంచెం దానికన్నా పెట్టుబడి దీనికంతా దానికే అంతే ఉన్నది. ఇప్పుడు దానికి 15,000, అది 2 క్వింటాలు వెళ్ళినా ఇది 1 క్వింటల్ వెళ్ళినా సరిపోద్ది. మళ్ళీ ఇది ఒకటి 3 నెలలే, 3 నెలల పంట. 3 నెలలు 3 నెలల 10 రోజులు వేసుకో, 3 నెలలు 15 రోజులు వేసుకో, అంతే ఇక లాస్ట్ అయిపోద్ది పోతా. అదే పంట 6 నెలలు, ఇది పత్తి మక్క 4 నెలలు అట్లా. ఇంకా రైతు చెప్పేదంటే మిర్చి పంటతో నష్టపోయాను, పత్తి కంటే రేట్ ఎక్కువ అని చెప్పేసి ఒక పంట మార్పిడి విధానం ద్వారా కొత్త ప్రయోగం అయితే చేస్తున్నాను. గతంలో అనుభవం లేకున్నా కూడా ఒక నమ్మకంతో ఈ పంటలన్నీ వేశానంటాను. రైతు అంటేనే కష్టజీవి, పంటను నమ్మి వాతావరణాన్ని నమ్మే తను ముందుకు వెళ్తూ పెట్టుబడి పెట్టుకుంటూ కష్టమైన నష్టమైన తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు.